కామర్స్ విద్యార్థులకు స్వాగతం. ఈరోజు క్లాసులో విస్తరణ మానాలకు సంబంధించి ఉమ్మడి ప్రామాణిక విచలనాన్ని కనుగొనే విధానం గురించి మీకు వివరించడం జరుగుతుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ విభాజనములకు ప్రామాణిక విచలనాన్ని గణన చేస్తే దానిని ఉమ్మడి ప్రామాణిక విచలనం అని అంటారు. ఉమ్మడి ప్రామాణిక విచలనాన్ని లెక్కించడానికి కొన్ని దశలు ఉన్నాయి. అందులో మొదటిది ఉమ్మడి అంక మాధ్యమమును ఈ సూత్రంతో లెక్కించాలి. ఏఎక్స్ డబుల్ బార్ ఈజ్ ఈక్వల్ టు n1 ఇంటూ ఎక్స్ బార్ 1 ప్లస్ n2 ఇంటూ ఎక్స్ బార్ 2 బై n1 ప్లస్ n2. తదుపరి రెండవ స్టెప్, అసలు అంక మాధ్యమం నుండి ఉమ్మడి అంక మాధ్యమం తీసివేసి విచలనాలు లెక్కించాలి. మొదటి దత్తాంశం సంబంధించి d1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ 1 మైనస్ ఎక్స్ డబుల్ బార్. రెండవ దత్తాంశము d2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ 2 మైనస్ ఎక్స్ డబుల్ బార్. తదుపరి మూడవ సూత్రము, మూడవ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఈ ఉమ్మడి ప్రామాణిక విచలనం ఈజ్ ఈక్వల్ టు సూత్రం చూడండి, రూట్ ఆఫ్ అని. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ సూత్రం ఆధారంగా చేసుకొని ఉమ్మడి ప్రామాణిక విచలనాన్ని కనుక్కోవాలి. మొదటి ప్రాబ్లం చూద్దాం. ఉమ్మడి ప్రామాణిక విచలనం కనుక్కోండి. ఇక్కడ పర్టికులర్స్ ఉన్నాయి, అంక మాధ్యమము, విస్తృతి, సంఖ్య, అలాగే ఏ బి అనే రెండు దత్తాంశాలు ఉన్నాయి. వీటిని గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ అంక మాధ్యమం మొదటి దత్తాంశానికి ఎక్స్ బార్ 1 రాసుకోండి. అలాగే బి దత్తాంశానికి రెండవది ఎక్స్ బార్ 2 రాసుకోండి. అలాగే నెంబర్ సంఖ్య n1 n2 అలాగే రాసుకోండి. ఏ అంటే మొదటి దత్తాంశము, బి అంటే రెండవ దత్తాంశము అని అర్థం చేసుకోవాలి. మొదటి స్టెప్లో ఉమ్మడి అంక మాధ్యమం కనుక్కోవాలి. సూత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి అంక మాధ్యమం ఫార్ములా ఎక్స్ డబుల్ బార్ ఈజ్ ఈక్వల్ టు n1 ఇంటూ ఎక్స్ బార్ 1 ప్లస్ n2 ఇంటూ ఎక్స్ బార్ 2 బై n1 ప్లస్ n2. n1 అంటే 50 ఉంది, అలాగే ఎక్స్ బార్ 1 అంటే 16 ఉంది. కాబట్టి 50 ఇంటూ 16 ప్లస్ n2 ఇంటూ ఎక్స్ బార్ 2 అంటే 50 ఇంటూ 14, 50 ఇంటూ 14 బై n1 ప్లస్ n2 అంటే n1 50 ఉంది, n2 కూడా 50 ఉంది. 50 ప్లస్ 50. ఇప్పుడు ఈ చిన్న ఈక్వేషన్ని నిదానంగా జాగ్రత్తగా సాధించండి. 50 ఇంటూ 16 అంటే 800 వస్తుంది. ప్లస్ 50 ఇంటూ 14 అంటే 700 వస్తుంది. రెండు కలపండి, 50 ప్లస్ 50 100 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 800 ప్లస్ 700 అంటే 1500 బై 100. డివిజన్ చేస్తే ఉమ్మడి అంక మాధ్యమం వాల్యూ 15 వచ్చింది. ఇప్పుడు రెండవ స్టెప్ ఫాలో కావాలి. రెండవ స్టెప్లో d1 కనుక్కోవాలి, అలాగే d2 కూడా కనుక్కోవాలి. మొదటి దత్తాంశం సంబంధించి విచలనం, మొదటి దత్తాంశం యొక్క అంక మాధ్యమము మైనస్ ఉమ్మడి అంక మాధ్యమం. మొదటి దత్తాంశానికి అంక మాధ్యమం లెక్కలు ఇచ్చినారు 16, 16 మైనస్ ఉమ్మడి అంక మాధ్యమం మొదటి స్టెప్లో వచ్చింది 15 అని 15 రాసుకోవాలి.
ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే రెండవ దత్తాంశానికి సంబంధించి విచలనం కనుక్కోవాలి. x⁻2 మైనస్ ax⁻* ఈజ్ ఈక్వల్ టు x⁻2 అంటే రెండవ దత్తాంశానికి సంబంధించిన అంక మధ్యమం లెక్కలో ఇచ్చినారు 14 మైనస్ ఉమ్మడి అంక మధ్యమం 15 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మైనస్ పెట్టినా ప్లస్ పెట్టినా పెద్ద డిఫరెన్స్ రాదు, ఎందుకంటే దాన్ని స్క్వేర్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు మూడవ స్టెప్ ఫాలో కావాలి. ఇది అసలైన ఫార్ములా. ఇక్కడ విస్తృతి అంటే దాని అర్థము ఎస్డీని స్క్వేర్ చేస్తే విస్తృతి వస్తుంది. ఫార్ములా ఇంకా చూడండి, విస్తృతి అనేది నథింగ్ బట్ ఎస్డీని స్క్వేర్ చేస్తే వచ్చే దానినే విస్తృతి అంటారు. కాబట్టి SD1 స్క్వేర్ 25. అలాగే రెండవ దత్తాంశానికి సంబంధించి SD2 స్క్వేర్ లెక్కలు ఇచ్చినారు 9. ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తే ఉమ్మడి ప్రామాణిక విచలనం SD1 2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుంది కదా, N1 SD1 స్క్వేర్ ప్లస్ N2 SD2 స్క్వేర్ ప్లస్ N1 D1 స్క్వేర్ ప్లస్ N2 D2 స్క్వేర్. ఇదంతా రూట్లో పెట్టాలి, రూట్ పెట్టండి బై N1 ప్లస్ N2, ఈ మొత్తానికి రూట్. ఇప్పుడు వెలసిన ప్రతిక్షేపిస్తే N1 అనగా 50 ఉంది. SD1 స్క్వేర్ వచ్చేసి మూడో స్టెప్లు రాస్తున్నాం 25 అని. కాబట్టి 50 ఇంటూ 25 ప్లస్ N2 అది కూడా 50 ఉంది ఇంటూ SD2 స్క్వేర్ వచ్చేసి 9 లెక్కలు ఇచ్చినారు ప్లస్ N1 50 D1 స్క్వేర్ అంటే రెండవ స్టెప్లో చూడండి, రెండవ స్టెప్లో రాస్తున్నాము 1 వచ్చింది ప్లస్ 50 ఇంటూ D2 స్క్వేర్ కూడా 1 ఉంది. 1కి 1 స్క్వేర్ వేసినా మళ్ళీ 1 వస్తుంది కాబట్టి అక్కడ స్క్వేర్ ఏం రాలేదు. బై N1 ప్లస్ N2 50 ప్లస్ 50 మొత్తానికి రూట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని నిదానంగా జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. 50 ఇంటూ 25 1250 ప్లస్ 50 ఇంటూ 9 450 ప్లస్ 50 ప్లస్ 50 బై 100. ఈ మొత్తానికి రూట్ చేయండి. మొత్తం కలపండి 1250 450 50 50 మొత్తం కలిపితే 1800 వస్తుంది బై 100. దీని రూట్ కొట్టండి, 0 0 క్యాన్సిల్, మిగిలింది రూట్ 18. రూట్ ఆఫ్ 18. 18కి రూట్ కనుక్కోవాలి. 18కి రూట్ కనుక్కుంటే 4.24 ఆన్సర్. కాబట్టి ఈ లెక్కకు ఉమ్మడి ప్రామాణిక విచలనం 4.24.
ఇప్పుడు రెండవ లెక్క చూద్దాం. ఉమ్మడి ప్రామాణిక విచలనం కనుక్కోండి. ఎక్స్ బార్, ఎస్డి మరియు ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా ఇచ్చినారు. ఇక్కడ కూడా రెండు దత్తాంశాలు ఉన్నాయి, ఏ మరియు బి. దీనికి సంబంధించి ఉమ్మడి ప్రామాణిక విచలనం కనుక్కునే విధానం చూద్దాం. యథాప్రకారము మొదటి స్టెప్లో ఉమ్మడి అంక మధ్యమం కనుక్కోవాలి. ఇందుకు సంబంధించి సూత్రము ఎక్స్ డబుల్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n1 ఇంటూ ఎక్స్ బార్ 1 ప్లస్ n2 ఇంటూ ఎక్స్ బార్ 2 బై n1 ప్లస్ n2. ఇక్కడ n1 50 ఉంది, అలాగే ఎక్స్ బార్ 1 54.4 ఉంది. కాబట్టి 50 ఇంటూ 54.4 ప్లస్ n2 అనగా 100, అలాగే ఎక్స్ బార్ 2 అనగా 58.5 బై 50 ప్లస్ 100. ఇప్పుడు చూడండి, 50 ఇంటూ 54.4 అంటే 2220 ప్లస్ 5850 బై 150. మొత్తం టోటల్ 8570 బై 150. దీన్ని డివైడ్ చేస్తే 57.13 ఆన్సర్. అంటే ఉమ్మడి అంక మధ్యమం సంబంధించిన వాల్యూ 57.13. ఇక రెండవ స్టెప్లో D1 D2 కనుక్కోవాలి. D1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ 1 మైనస్ ఎక్స్ డబుల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మొదటి దత్తాంశానికి సంబంధించిన అంక మధ్యమం 54.4 ఉంది, లెక్కలు ఇచ్చినారు. అది 54.4 మైనస్ మొదటి స్టెప్లో చేసిన ఉమ్మడి అంక మధ్యమం 57 వచ్చింది, 57.13 తీసివేయండి. తీసివేస్తే D1 వాల్యూ వస్తుంది 2.73. అలాగే D2 కూడా కనుక్కోవాలి, అనగా రెండవ దత్తాంశం యొక్క విచలనం కూడా కనుక్కోవాలి. ఎక్స్ బార్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డబుల్ బార్, ఎక్స్ బార్ 2 అనేది లెక్కలు ఇచ్చినారు బి కింద 58.5 మైనస్ ఉమ్మడి అంక మధ్యమం మొదటి స్టెప్లో వచ్చింది 57.13. తీసివేస్తే 1.37. సో రెండవ స్టెప్ కూడా అయిపోయింది. ఇప్పుడు తదుపరి మూడవ దశ ఫాలో కావాలి. మూడవ దశలో ఉమ్మడి ప్రామాణిక విచలనం ఫార్ములా అప్లై చేయాలి. SD1 ఈజ్ ఈక్వల్ టు రూట్ చేసి మొత్తం ఫార్ములా రాయాలి. n1 ఇంటూ SD1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ SD2 స్క్వేర్ ప్లస్ n1 ఇంటూ D1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ D2 స్క్వేర్ బై n1 ప్లస్ n2. ఇప్పుడు ఈ ఫార్ములాలోని వాల్యూస్ సింబల్స్కి వాల్యూస్ను ప్రతిక్షేపిస్తే n1 అంటే 50 ఇంటూ SD1 స్క్వేర్ 9 స్క్వేర్ చేయాలి. అలాగే రెండవ దత్తాంశము 100 ఇంటూ SD2 స్క్వేర్ 11 స్క్వేర్ చేయాలి. ప్లస్ n1 50, D1 స్క్వేర్ అంటే లెక్కలో రెండవ స్టెప్ చూడండి 2.73 వచ్చింది, దాన్ని స్క్వేర్ చేయాలి. ప్లస్ 100 ఇంటూ D2 అంటే 1.37, దాన్ని కూడా స్క్వేర్ చేయాలి. బై 50 ప్లస్ 100
లెక్కలు ఇచ్చినారు 50 మరియు 100. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని నిదానంగా జాగ్రత్తగా సాధించాలి. 50 ఇంటూ 9 స్క్వేర్ అంటే 9 స్క్వేర్ 18, 9 స్క్వేర్ 81 వస్తుంది. ప్లస్ 100 ఇంటూ 11 స్క్వేర్ అంటే 121 ప్లస్ 50 ఇంటూ 7.45 ప్లస్ 100 ఇంటూ 1.37కు స్క్వేర్ చేస్తే 1.87 బై 150 మొత్తానికి రూట్ 50 ఇంటూ 81 అంటే 540,450 ప్లస్ 100 ఇంటూ 121 అంటే 12,100 ప్లస్ ఆ రెండు గుణకారం చేస్తే 372.6 ప్లస్ 187.7 బై 150 మొత్తానికి రూట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మొత్తం టోటల్ చేయాలి. మొత్తం టోటల్ 16,210.3 బై 150 ఫస్ట్ గుణకారం ఫస్ట్ డివిజన్ చేసి ఆ తర్వాత రూట్ కనుక్కోవాలి. సో డివిజన్ చేస్తే 111.4 వచ్చింది. దీనికి రూట్ కనుక్కుంటే 10.55 ఆన్సర్. ఇది ఆన్సర్. ఉమ్మడి ప్రామాణిక విచలనము 10.5.